హాయ్ అండి. తినడానికి ఏం చేద్దామని కూర్చొని ఆలోచిస్తుంటే ఎదురుగుండా అయితే అరటిపళ్ళు కనిపించాయి. సరే అరటిపళ్ళతో కేక్ ట్రై చేద్దామని చెప్పి నేనైతే ట్రై చేశాను. అరటిపళ్ళని ఈ విధంగా మిక్సీ జార్లో ముక్కలుగా వేసేసుకుని బెల్లం వేసి కొంచెం పాలు వేసి స్వీట్ మనం చూసుకుని బెల్లం వేసుకోవాలి. మెత్తగా అయితే గ్రైండ్ చేసేసాను. ఒక బౌల్లోకి గోధుమ పిండిని తీసుకొని ఆ బ్యాటర్ని అయితే దాంట్లో వేసేసుకున్నాను. బాగా మెత్తగా కలుపుకోవాలి. కొన్ని వెనిలా ఎసెన్స్ కూడా వేసుకున్నాను. కొంచెం బేకింగ్ పౌడర్ కూడా వేసుకున్నాను. మన కేక్ ఏ విధంగా తయారు చేసుకుంటామో ఆ విధంగా అయితే ఆ బ్యాటర్ని తయారు చేసుకోవాలి. దాన్ని బాగా కలుపుకొని ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకుని ఈ విధంగా అయితే కేక్స్ని వేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే ఇంకా మంచిగా ఉడుకుతాయి. మీ దగ్గర చాక్లెట్ క్రీమ్ ఉంటే 2 కేక్స్ మధ్యలో పెట్టుకుని తినొచ్చు. నేనైతే పీనట్ బటర్ని పెట్టాను. చాలా టేస్టీగా అయితే వచ్చినాయి. పిల్లలకి స్నాక్స్లో అయితే చాలా మంచిగా తింటారు. స్కూల్ బాక్సెస్లో కూడా పెట్టొచ్చు. ఈ రెసిపీ వచ్చేసి పిల్లలకి చాలా హెల్దీ కూడా, చాలా టేస్టీగా అయితే వచ్చినాయి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.